అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. అన్నం తిని కొంచెం సేపు పడుకున్నానండి. ఒకటే ఫోన్లు. పర్సనల్ లోన్ ఇస్తానని ఒకడు, కార్ లోన్ ఇస్తానని ఒకడు, మీ బంగారం బ్యాంకులో పెట్టుకున్నారా, తాకట్టు పెట్టుకున్నారా, అది మేము విడిపిచ్చేసి మీకు అమ్మి పెడతాము అని ఒకళ్ళు, బజాజ్ ఫైనాన్స్ అంట వాళ్ళొకళ్ళు. అబ్బబ్బబ్బబ్బా, పడుకోనివ్వరండి అసలు. కొంచెం సేపు అలా పడుకుంటే ఒకటే ఫోన్లు. ఏదన్నా ఇంపార్టెంట్ కాల్ ఏమో మా పిల్లలు చేస్తున్నారేమో అనేసి నేను అనుకుంటే నాకైతే ఒక్కోసారి నిద్దట్లో పెట్టవయ్యా ఫోను పెట్టని చెప్పేసి పెట్టేస్తుంటా. ఒక్కోసారి అయితే బూతులు తిట్టేస్తున్నా. మరి ఏం చేయమంటారు, నాకు అంత విసుకైపోతుంది ఈ ఫోన్ల వల్ల. తర్వాత అండి, ఈ మధ్య జనాభా లెక్కలు రాయటానికి ఇళ్ళమ్మడ తిరుగుతున్నారు. ఎవరు దొంగలో ఎవరు లెక్కలు రాసేవాళ్ళో కూడా అర్థం కావట్లా. సరే, మన ఇంటికి కూడా వచ్చారు. తలుపు తీసా. ఎవరు ఏం కావాలి అని అంటే, జనాభా లెక్కలు రాసేవాళ్ళం అమ్మ మేము, మీకు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. నేను ఒక్కదాన్నే ఉంటాను. సరే, నేను ఒక్కదాన్నే ఉంటానండి, నాకు ఒక 2 బాడీ గార్డ్స్ ఉన్నారు, మరి నా పేరు బాడీ గార్డ్స్ పేరు కూడా రాయమంటారా అని చెప్పేసి చెప్పమంటారా అని అడిగాను. వాళ్ళ పేర్లు వద్దులేమ్మా, మీ పేరు చెప్పండి అన్నాడు. సరే చెప్పాను. ఏం చదువుకున్నారని అడిగారు, చెప్పాను. వెళ్ళిపోయినారు. బాడీ గార్డులు అంటే నా మనవాళ్ళేంటి. ఇక తర్వాత మా పక్కింటి ఆమె ఇంటికి వెళ్ళారు. వెళ్తే ఆవిడైతే అస్సలు ఎంత భయస్తురాలో చెప్పడానికి లేదు. ఇక ఫోన్ చేసి, ఇట్లా సంగతి ఎవరో వచ్చారు, జనాభా లెక్కలంట అని చెప్పి అంటుంది. మా ఇంటికి కూడా వచ్చారులే, చెప్పు, ఏం పర్వాలేదు, ఏదన్నా తేడాగానే వస్తే నాకు రింగ్ ఇవ్వు, నేను వస్తాను అని చెప్పా. సరే, వాళ్ళు అడిగారు, చెప్పింది, వెళ్ళిపోయినారు. తర్వాత అండి, మా పక్క బజార్లో ఒక మామ ఉంది. ఆవిడ చాలా మంచి ఆవిడండి. ఇక మంచి నీళ్ళు ఇవ్వమని ఎవడో వచ్చాడంట. తాగేదానికి నీళ్ళు ఇవ్వమ్మ అన్నాడంట. ఏ ఊరయ్యా, ఇంత ఎండలో పడేసి వచ్చావు, రా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి ఈమె లోపలికి వెళ్ళింది మంచినీళ్ళు తీసుకురావటానికి. వాడు కూర్చున్నట్టు కూర్చొని ఆమె హీడితో వెళ్ళేసి ఆమెను కింద పడేసి మెళ్ళ ఉన్న దండ పెరుక్కొని వెళ్ళిపోయినాడు. ఇక ఆమె అటబొర్లి ఇటబొర్లి పాపం ఆమె లేసేసరికి టైం పట్టింది. ఈలోపు వాడు వెళ్ళిపోయాడు. దొంగ దొంగ అని చెప్పేసి పాప మా మామగారు ఏడుస్తూ ఉంది. చూడండి, పెద్దోళ్ళ మెడల్లో కూడా తీసుకుంటున్నారు. నా చిన్నప్పుడైతే ఎవరన్నా ఆకలి గొంటి వస్తారనుకోండి, ఆకేసి అన్నం వడ్డించి పెట్టేవాళ్ళం, తినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఎవరన్నా అట్ట పెట్టామనుకోండి, అన్నం పెట్టిన వాళ్ళకే కన్నం పెడతారు. అట్లాంటి రోజులు అనమాట. వాడికి ఎక్కడ మంచినీళ్ళు దొరకలేదు. పాపం ఆ పెద్దవాడిని మోసం చేసి ఆ విధంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడ చూసినా కూల్ డ్రింక్ షాపులే. పాపం ఆమెకు తెలీదు, ఎక్కడ కొనుక్కుంటే ఏమైంది, 20 రూపాయలు పెట్టి కొనుక్కోలేడా అనేసి ఆమె ఆలోచించలా. పాపం చాలా బాధపడుతుంది. మొన్న వాకింగ్కి వెళ్తుంటే లేడీస్ వెళ్తున్నారు. ముందు ఒక్కతే ఒక ఆమె వెళ్తుంది. ఆమె మెడలో అయితే రోళ్ళు గోళ్ళు వేసుకొని ఉంటుంది. వెనక ఒక 2 వస్తున్నారు. ఇక ఒకడు బైక్లో వచ్చేసి ఆమె మెడలోది గోల్డ్ అనుకొని పెరుక్కొని వెళ్ళిపోయాడు. ఈవిడ అలాగే చూస్తూ ఉంది, ఎందుకంటే అది రోళ్ళు గోళ్ళు కదా, గోల్డ్ గానైతే అరిసి ఉండేదే. చూస్తుంది. వెనక 2 ఆడవాళ్ళని చూసి వాళ్ళు దగ్గరికి వచ్చేసరికి దొంగ 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 అని అంటుంది ఆవిడే. సరే, వాళ్ళు వచ్చి, ఏంటమ్మా వాడు పెరుక్కొని వెళ్తుంటే నువ్వు అలాగే చూస్తున్నావు, నిల్చుకొని అనేసి వాళ్ళు అడుగుతుంటే ఆవిడంటుంది, నాకు షాక్ అయిపోయాను, షాక్లో తేరుకోలేకపోయాను అని చెప్తుంది. సరే, ఇంకా అక్కడ చుట్టుపక్కల మగవాళ్ళందరూ పోగయ్యి పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు. వెంటనే వచ్చారు పోలీసు వాళ్ళు.
రాగానే ఇంకా ఫొటోస్ అవి తీసుకొని రామ్మ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు, ఎవరన్నా దొంగలు నీ చైన్ కానీ తీసుకొస్తే రికవరీ చేస్తాము అది తినేరికే ఆవిడ బాగా సంతోషపడింది. ఆ దొంగోడికేమో గోల్డ్ లేదో తెలుసుకోకుండా తెప్పుకొని వాడు వెళ్ళిపోయినాడు. ఈమెమో గోల్డ్ వస్తుంటే ఎవరికేమీ బాగా సంతోషంగానే ఉంది ఆవిడ. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందో లేదో నాకైతే తెలియదండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. ఇళ్ళమ్మట కూడా వస్తుంటారండి చాలామంది. వాళ్ళు చిక్కెంటుకులకి ఏందో గిన్నెలు ఇస్తామని వస్తుంటారు. అసలు వాళ్ళు అయితే మరీ డేంజరు. ఇక తర్వాత దుప్పట్లు అమ్మటానికి, నైటీలు అమ్మేదానికి ఏందో రకరకాలుగా తీసుకొని వస్తుంటారు. చాలా చౌకగా ఇస్తున్నాము మేము, మా దేశం వెళ్ళిపోతున్నాం, మా ఊరికి చౌకగా ఇచ్చేసి వెళ్ళిపోతాము అని చెప్తుంటుంటారు. కానీ ఈ ఆడవాళ్ళందరూ వాళ్ళని కూర్చోబెట్టి బేరాలాడి చేసి మొత్తానికి ఏమి ఏదో ఒక టోపీ పెట్టేసి వెళ్తారు. వాళ్ళు పోయినాక లబో దిబో కొట్టుకుంటుంటారు. ఎవరైనా దయచేసి ఇలాంటి వాళ్ళందరినీ పిలవబాకండి ఇళ్ళకి. ఒంటరిగా ఉన్నోళ్ళు ఎవరా అన్నీ గమనిస్తుంటారు వాళ్ళు. ఆ విధంగా చేసి ఏదో ఒకటి చేస్తారు, టోపీ పెడతారు. అందరూ కాదులేండి, కొంతమంది చాలా వరకు అట్లాంటి వాళ్ళే. మనకేదన్నా కావాలనుకుంటే షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు, 10 రూపాయలు పోయినా తెచ్చుకోవచ్చు. ఇలాంటి వాళ్ళని పిలిపించి వేలు పోగొట్టుకునే కన్నా ఇంకేమైనా చేస్తారు. మొత్తు కూడా వేస్తున్నారంట. వాళ్ళు ఏదన్నా చెప్పినట్టుగానే వాళ్ళు ఏదో చేతిలో పెడతారంట. వాళ్ళు ఏది చెప్పినా తీసిమంటే మొత్తం తీసి ఇచ్చేస్తారంట. అట్లాంటివి కూడా చేస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళందరూ చేసేది కూడా సమ్మర్ టైంలోనే చేస్తారు ఎక్కువగాను. అందరూ ఇళ్ళ దగ్గర ఉంటారు కదా లేడీస్, పాపం లేడీస్ని మోసం చేస్తున్నారు. ఆ విధంగా ఎవరు మోసపోబాకండి దయచేసి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.